అర్థమైంది కదా. ఇక చెప్తున్నారు మళ్ళనా, ఇందాకేమనుకున్నా, ఒకటి శమం, రెండవది ఏమిటి విచారం. అదే చెప్పుకున్నా, 4 రాసుకున్నాం కదా విచారం. ఇప్పుడు చెప్తున్నారు ఇదొక ద్వారం. మనకి ఒకటి ఎప్పుడైతే స్వాధీనం అయిందో అన్నీ స్వాధీనం అయిపోతాయి. మనకి శానానాయకుని ఎప్పుడైతే పట్టుకున్నామో శానంతా మన చేతిలో ఉంటుంది. అర్థమైంది కదా. ఆ ప్రకారముగా ఏ ఒక్కటి మన ఇందులో పట్టుకుని ఇవన్నీ గట్టివన్నమాట. 4 మనకి 3 స్వాధీనం అవుతుంది. ఇక విచారం అంటున్నారు. విచారా తీక్ష్ణతామేత్వ దీష్పశ్యతి పరంపదం దీర్ఘ సంసార రోగస్య విచారోహి మహౌషధం. చెప్తున్నారు మనకి విచారాత్, అదే అన్నమాట. విచారాత్ అంటే ఏమిటి? విచారణ వలన. విచారము అంటాం కదా, ఆ విచారం అంటే ఏమిటి? చాలా విచారంగా ఉన్నారు చాలా రోజులు పెట్టి అంటారు. అదేమైంది? ఏ విషయంలో విచారంగా ఉన్నాడో అర్థం కాదు. మనకి దైనందిన కార్యక్రమంలో వ్యవస్థలో అనుకునే అవ్వకపోయినా, ఏమి సరిలేకపోయినా అదేమిటి? అది విచారము అనమాట. ఇది విచార అంటే విచారణ ఇక్కడ తీసుకోవాలి. అర్థమైందా? విశేషేణ చార విచార, అదే అనమాట. అందుచేత విచారాలు అంటే ఏమిటి? ఇక్కడ మనకి విచారణ, ఆధ్యాత్మిక తత్వ విచారణ తీసుకోవాలి. దీనివలన తీక్ష్ణతాం ఏతి, అది మంచి దీహి తీక్ష్ణతాం ఏతి అన్నారు. విచారణ వల్ల బుద్ధి చాలా పదునైంది అవుతుంది అన్నమాట. మంచి తీక్షణాన్ని పొందుతారు. పరంపదం ఏతి, పరంపదం పశ్యతి, పరంపదం ఏతి అనమాట. ఇక్కడ 2 మనం తీసుకోవచ్చు. విచారణ వల్ల ఏమిటి? పరంపదం, ఉత్కృష్టమైనటువంటి స్థానాన్ని పశ్యతి, బుద్ధి చూచుతున్నది. ఏం చూస్తుంటది అది? చూడడం అంటే ఏమిటి? మన బుద్ధి చూస్తున్నదంటే ఆ మోక్ష స్థానాన్ని అలంకరిస్తున్నది అనమాట. ఇంకా ఇది దీర్ఘ సంసార రోగస్య, దీర్ఘమైనటువంటి జన్మజన మృత్యు ప్రవాహమైనటువంటి రోగమునకు మహా ఔషధము ఇంకొకటి లేదట. జన్మజన ప్రవాహమునకు ఇది ఒక రోగం అన్నమాట. మనకి మాటి మాటికి పుట్టడం, మాటి మాటికి చావడం అనేదాన్ని భవరోగము అంటారు. అర్థమైంది కదా. తాత్కాలికంగా వచ్చింది రోగం, ఒక్కరికి ఒక్క విధంగా ఉంటుంది అనారోగ్యం. ఇది రోగం సామాన్యం అనమాట. కానీ ఇక్కడ చెప్పిన కూడా దీర్ఘ సంసార రోగస్య, దీర్ఘ సంసారం ఎప్పుడూ దీనికి అంతుండదు. కొన్ని చెట్లు ఉన్నాయంటే అవి ఎప్పుడూ మొలకెత్తుకొని పోతూనే ఉంటుంటాయి. కొన్ని చెట్లు ఉన్నాయంటే వెంటనే వాటి ఒక పని అయినాక ఎండిపోతూ ఉంటుంటాయి. ఆ ప్రకారంగా కాకుండా దీన్ని ఎప్పుడూ మొత్తం సంతు అంటే ఏమిటి? అలాగ సంతతి పెరుగుతూనే ఉంటుంటుంది అనమాట. ఏది? ఈ జన్మజరామృతి ప్రవాహం. మరి దీనికి ఈ రోగం నివారించాలంటే దీనికి వేరే ఔషధాలు ఏమి పనిచేయాలి? ఒక్క విచారోహి మహౌషధం అన్నారు. అర్థమైంది ఇప్పుడు? ఇది గొప్పది అనమాట. విచారణ ఎందుకు ఉండాలంటే రోజు మనకి ఎందుకోసం ఉండాలి. తిండే రోజు మనం తింటూ ఉంటున్నాం. తిన్నా దాని మీద ఏమైనా వాంతి వస్తుందా? వస్తుందా? రాదు. పుట్టుకి ఏమో అందులో ఏ రుచి ఉంటుందో, ఎంత బాగుంటుందో ఆ భోజనం జరిగేసి బహుక ఆనందం అనమాట. అర్థమైంది కదా. ఉంటూనే ఉంటుంది అనమాట. అంతేకాని ఏం మనకు అవసరం లేదు. చాలు ఈ 15 రోజులు తిన్నాం, నెలలు తిన్నాం, 3 సంవత్సరాలు తిన్నాం, 4 టన్నులు అయింది ఇప్పటికే దక్కేసుకుంటే ఏమి ఇంకెంత తింటామని అనుకుంటూ అవుతుంది కదా. తింటూనే ఉంటుంది ఆనందం. ఎలాగో ఈ విచారణ కూడా జీవితానికి ఏమి రోజు ఇక్కడ ఈ మా చాతుర్మాస్యం ఇక్కడ మనం ఉంటాం. లేకపోతే అక్కడికక్కడ ఎవరింటి దగ్గర వాళ్ళందరూ కూడా నలుగురి దగ్గర కూర్చొని చక్కగా విచారణ చేసుకుంటూనే ఉంటుండాలి. అప్పుడే ఆనందం, పరమానందం లభిస్తుంది అనమాట మనకి.
ఆ ప్రకారంగా చేస్తూ ఉన్నారులే మన వాళ్ళందరూ కూడా. అక్కడ వాళ్ళు ఇక్కడ వీళ్ళు అన్ని జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇక చెప్తున్నారు విచారం యొక్క విశేషణాలు. వరం కర్ణమభేకత్వం మలం కీటకతావరం పరమంద గుహాహిత్వం నరత్యా విచారిక. ఈ శ్లోకం మన విచారణ వచ్చిన జమిని టీవీలు కూడా చెప్పడం జరిగింది, అర్థమైంది కూడా ఈ శ్లోకాన్ని. కాబట్టి విచారణ ఎంత గొప్పదో చూడండి చెప్తున్నారు ఇక్కడ మనకి. వరం కర్ణం అభేకత్వం. కాబట్టి ఇక్కడ మనకి చెప్తున్నారు, మనకి జీవితం అన్నటువంటి విచారం లేని వాడి కంటే గొప్పవారు ఎవరెవరు చెప్తున్నారు. విచారం లేని. కాబట్టి విచారం లేనివాడు ఏ స్థితిలో ఉన్నవాడని చెప్తున్నారు ఇక్కడ. విచారణ లేని పురుషుడి కంటే గొప్పదైనటువంటి జీవులు ఏవో చెప్తున్నారు, చెప్పతున్నారు. అవిచారిత నరుడికి విచారం లేకపోతే ఈ విచారం ఆధ్యాత్మిక విచారణ ఆ బురదలో కప్పగా ఉండగా ఆ కప్ప మరీ శ్రేష్టమట. వీరికన్నా ఎల్లప్పుడూ బురదలో ఉండే కప్ప ఉంది కదా, అది మహాశ్రేష్టం. ఇంకా చెప్తున్నాడు మల కీటకత పరం. మలమందు కీటకమై ఉండుడువా ఇంకా గొప్పదట. ఇలా వీటికన్నా అది గొప్పవాట. ఇంకా చెప్తున్నాడు పరం అంధగుహాహిత్వం. పరం అంధగుహాహిత్వం అంటే ఏమిటి? అంధకార బంధులమైనటువంటి గుహలో ఏమీ కనబడిన గుహలో ఉండడం కూడా ఏమి అవిచారిత నరస్య శ్రేష్టం అని చెప్పారు. విచారం లేని మనుషుని కంటే అది గొప్ప, అది గొప్ప. అందుచేత విచారం యొక్క ప్రాధాన్యత అంత గొప్పదని చెప్తున్నారు. విచారం లేని వాడు బురదలో పుట్టడం మంచిదంటే ఆ బురదలో బురదలకి అన్నాయన వస్తుందా? అర్థమైందా? అంతకన్నా గుహలోడికి ఏమైనా తెలుస్తూ ఉన్నదా? పొలంలోకి ఏటా ఎప్పుడైనా ఉంటుందా? అంటే వీడికన్నా అవి గొప్ప అని చెప్తుంటే విచారణ అంతా ఉండాలి. అందుచేత మనకి మనం అనుకుంటున్నాం, చూసారా, విచారణ చేస్తే వచ్చేది లాభం ఏమిటి అనుకుంటున్నాం? విచారణ చేస్తేనే లాభం వస్తుంది. ఏమంటారు? ఆ విచారణ చేస్తేనే మనకి లాభం వస్తుంది. మనం ఎవరో మనకు తెలుస్తూ ఉంది అనమాట. విచారణ ఎంతవరకు చేయలేదు అంతవరకు ఎదుటివారి సంగతులు తెలుస్తాయి మనకి, మన సంగతి మాత్రం తెలియదు. అర్థమైందా? విచారణ లేని వ్యక్తికి లోకం యొక్క వ్యవహారము, పక్క ఇంటి వ్యవహారము ఇక అవే తెలుస్తాయి. ఏం చెప్తుంది వాడికి? తెల్లవారు లేచి నుంచి అక్కడేటు ఎక్కడేటు ఎక్కడేటు అక్కడేటు ఇక తెల్లవారికి అందులోనికి మనం ఈ తలుపు తీసేసరికల్లా ప్రత్యక్షం అనమాట. లోకంలో ఉన్న వ్యవహారాలన్నీ ఒక చార్ట్ వస్తుంది, రిసిడి పోతుంది. అర్థమైంది? ఇక ఆ విచారణ జరిపోతుంది. ఆ విచారణ అందరూ చెప్పలేదు. ఆ విచారణతోనే ఉంటే ఎన్నాళ్ళు ఆ విచారణ అయినా అది లౌకిక వ్యవహార విషయమే కానీ ఆధ్యాత్మ విచారణ కాదు. వాడు అది మాత్రం అలా ఎంతో శ్రద్ధతో 10 పేపర్లు ఉన్నా సరే చాలా శ్రద్ధతో చదువుతూ అక్కడ తలనొప్పి చదివేస్తారు రాత్రి. ఇక ఆ రోజు మళ్ళీ గ్రంథం చదవడానికే టైం ఉండదు. అందుకని అది మనం చదివితే విషయం తెలుసుకోండి, విచారణ. కానీ ఈ విచారణ అంటూ ఉండాలి. ఇది ఉన్నప్పుడే మనకేమవుతుంది? సార్థకత అవుతుంది. లేకపోతే మన యొక్క జీవితము నిరర్థకత అయిపోతుంది అనమాట. అందుచేత ఇప్పుడు చెప్తున్నారు, మరి విచారణ ఇప్పుడు నలుగురు కూర్చున్నారు. అందుకని కూర్చోగానే ఇంకొక మాటకు అవకాశం ఇవ్వకూడదు. పెద్దవాళ్ళు అందుకే నామని చెప్పండి, లేకపోతే విచారణ మొదలైపోద్ది. ఏమంటారు? ఇక నలుగురికి 4 విచారణలు అనమాట. అదే చెప్పుకుంటాం కదా, మధ్యాహ్నం 4 గంటలకు ఖాళీ అవగానే ఏమమ్మా ఖాళీ అని దొరుకుతాను కేకేస్తారు. ఏమగారు అయిపోయింది, నా పని అయిపోయింది, నీ పని అయిపోయింది. ఇద్దరు కూర్చుంటారు. ఎదురు కూర్చుంటే ఆయమ్మ ఏమో చెప్పడం ప్రారంభించేసింది. ఆయమ్మ విన్నాడు. ఏమో విడిపోయి ఏం చెప్పింది? వాళ్ళ కోడలు చేసినటువంటి పరిస్థితులన్నీ ఈవిడితో చెప్పింది అనమాట. అది ఇంకేమి లేదు. 4 ప్రారంభిస్తే 5:30 అయిపోయింది. ఇంక మా ఇద్దరు వస్తారు, ఇంటికి పోవాలి. అమ్మ ఇంటికి పోతాను, నేను చెప్పిందల్లా విన్నావా అన్నది. నేనేమీ వినలేదన్న. ఎందుకని వినలేదు?
నువ్వు ఎప్పుడు అడిగితే అప్పుడు మా కోళ్ళ సంగతి చెప్పాలనే తహతహలు కానీ నువ్వు చెప్పిన మాట మీద నాకు దృష్టి లేదన్న. అయితే మీ కోళ్ళని దేవుడు చెప్పుకోండి, ఇది విచారణ. అందుకని ఇది విచారణే. ఈ విచారణ వల్ల ఏదైనా వస్తుందా? పుణ్యమా పురుషార్థమా? ఆ కోడల్లో ఉన్న పాపం ఏదుందో ఆ పాపం చెప్పుకున్నప్పుడు పోతుంది ఆవిడ పాపం, అంతే. అర్థమైందా? మనం అంతసేపు ఆవిడని స్మరిస్తున్నామంటే, ఎంతసేపు రాముని స్మరిస్తుంటే ఆ రాముడు పాపం రామం వల్ల మనకు కలిగేది ఏమిటే పుణ్యం కలుగుతుంది. అలాగనే పాపం పోయినట్టుగా ఆ పాపాన్ని 10 మంది పంచుకోవడం మనం. ఈ అమ్మ సగం ఆ అమ్మ సగం. ఏమొచ్చింది అంటే విచారణ వల్ల పుణ్యం వచ్చింది, పాపం వచ్చింది అంటే ఏమొచ్చింది? ఇది వచ్చింది. అందుకోసం మనకది వద్దు. తప్పులు ఎన్నువారు తండోపతండంబులు ఉర్వి జనులకెల్లా ఉండు తప్పు, తప్పులు ఎన్నువారు తమ తప్పులు ఎరుగరయ్యా విశ్వదాభిరామ వినురవేమా అన్నారు. అందుకని ఇంకా దోషాలు లేని వ్యక్తి ఎవరుంటారు చెప్పండి లోకంలో? ప్రతి వాళ్ళు ఏదో ఒక దోషం ఉంటూనే ఉంటుంటారు. దోషభూయిష్టమైనటువంటి సంసారమిక సముద్రంలో ఏదో ఒక అలా దోషంతో వస్తుంటారు. ఇక దాన్ని మనం ఏమి తెలుసుకొని తీసుకోవడానికి ప్రయత్నం చేసుకోవాలి. అయితే అలాగని చెప్పడానికి చెప్పాలి. పిల్లలు తప్పు చేశారనుకోండి, చెప్పకపోతే ఎలాగా? అలా మనం చెప్పాలి, చెప్పకుండా ఉండకూడదు. మీరు చెప్పకపోతే తప్పు ఎవరిదంటే మాట్లాడమాట వాళ్ళు చెప్పుకోవడానికి కారణం. ఉదయం చెప్పుకునే కదా, ఆ పిల్లలు దొంగతనం చేస్తున్నప్పుడు ఏవో కూరగాయలు పూటకొచ్చి సంతోషపడి ఒక రోజుకి ఏమైపోయింది, ఉరిచక్షకు వచ్చేసింది. అందుకని చెప్పాలి, చెప్పకపోతే బాగుండదు అది. అందుకని ఈ ప్రకారముగా మరి విచారణ అంటే అవిచారణ కాదయ్యా. లోకంలో విచారణ ఉంటూనే ఉంటుంటాయి. అది అంత తిరుగుతాగా. ఇప్పటికెప్పుడు ఏదో ఒక మన లోక వ్యవహారం విచారణ పెట్టుకున్నాం అనుకోండి, అది 10 ఏళ్ళైనా రోజు పేపర్లు వస్తూనే ఉంటుంటాయి. ఆ విచారణ అంత వ్యక్తేనం. ఎందుకంటే ప్రకృతి యొక్క సహజమది అదనమాట. ప్రకృతి అలా పోషం పడుతూనే ఉంటుంటారు. సత్వగుణంతోనో రజోగుణంతోనో తమోగుణంతోనో త్రిగుణంతోనే అది ఎప్పుడు వ్యవహారం నడుస్తూనే ఉంటుంటారు. అది ఆ వ్యవహారానికి దూరంగా ఉంటే గుణాతీతం అవుతాం మనము, లేకపోతే ఏమవుతారు? అందులో మనం చిక్కుపోతాం. అందుకని మరి విచారణ అన్నటువంటిది ఏ విధంగా చేసుకోవాలి మనము? విచారణ కోహం కథమయం దోష సంసారాఖ్య ఉపాగత న్యాయేనేతి పరామర్శ విచార ఇది కథ్యతే. చెప్తున్నాడు మనకి ఆ విచారం వల్ల మనకి ఏం చేసుకోవాలి? కోహం విచారం చేయాలి. కథమయం దోష సంసారాఖ్య ఉపాగత న్యాయేన ఇది పరామర్శ విచార ఇది కథ్యతే. విచారణ అంటే ఏమిటంటే దానికి రాముల వారికి వచ్చి మాట చెప్తున్నారు. అహం కహ విచారం కావాలి. నేనెవరు నేనెవన్నాం విచారణ. మన మహర్షుల వారు నేను ఎవన్నాం తెలుసుకోమన్నారు. అర్థమైందా? కోహం అహం కహ నేను ఎవరు. దాని గురించి చిన్న గ్రంథం కూడా ఆయన రాశాను. నేను ఎవరిన దానికే ఏమి చిన్న గ్రంథం రాసిపెట్టాను. ఇది ముందు నేను ఏమన్నాను తెలుసు. విచారణ ఇది అనమాట. నేను ఎప్పటి నుంచి ఉంటున్నాను? నేను ఎప్పటి నుంచి ఉంటాను? ఎప్పటి వరకు ఉంటాను నేను? మరి ఎప్పటి వరకు ఉంటాను స్వామి? ఇప్పటికే 40, 50, 60 అయిపోయింది. అది ఎప్పుడు పోతాం మనకేం తెలుస్తుంది అని అడుగుతారు కొంతమంది. అర్థమైందా? ఇది పోతే పోయిందా? ఇది పోతే పోలే. ఈ శరీరం పోయినంత మాత్రంలో నేను పోలే, నేను ఏమున్నాను పోలే. ఇంకా మళ్ళీ నేను వస్తూనే శరీరం మళ్ళీ శరీరం తగిలించుకుంటూనే ఉంటాడు. ఈ ఊరి నుంచి ఉద్యోగం బదిలీ అయిపోయిందంటే ఇంకొక ఉద్యోగంలో ఆఫీసులో ఇంకోసారి ఇలా అక్కడ కూర్చొనే ఉంటున్నాడు. ఈ రిటైర్ అయిపోయిన దాకా ఎన్ని దగ్గరలు మారుతాయో తెలియవు అనమాట. పెద్ద పెద్ద ఆఫీసులకైతే 3 సంవత్సరాలకు ఒకసారి మార్చేస్తారనమాట. వాడు 30 ఏళ్ళు 40 ఏళ్ళు డ్యూటీ ఉన్నాడు అనుకోండి, ఒక 20-15 దగ్గరికి పోతూనే ఉంటుండా. ఎక్కడికి పోయినా మారుతుందా డ్యూటీ? మారగానే ఈ శరీరం నేను ఎవరిను? ఎక్కడి నుంచి ఎప్పుడు నా స్వరూపం ఏమిటి? కోహం. అదే కదా అహం కహ అంటే ఏమిటి? అహం కోహం అహం కహ. ఈ ప్రశ్నకి మనకి సరిపోతుంది జన్మ. అర్థమైందా? ఏమిటి ఇది? ఒక్క ప్రశ్నకి మన సమాధానం తెలుసుకుంటే వచ్చిన పని పూర్తి అయిపోయి.
అది ఒక్క ప్రశ్న కోసం 100 సంవత్సరాలు ఏదైనా ఉందా? మేము పరీక్షలో ఒక దెబ్బకి 5 రోజుల్లో 50 ప్రశ్నలు రాసేస్తూ ఉంటుంటే ఒక్క ప్రశ్నకే అన్నారు. ఇప్పుడు అందరూ ధర్మరాజు గారికి పాఠాలు చెప్తూ ఉన్నారు. అందరూ చెప్పే సత్యం వద, ధర్మం చర, మాతృదేవోభవ, పితృదేవోభవ ఇవాళ చెప్తుంటే అందరూ పనిస్తూనే ఉన్నారు. ఈయన కూడా సత్యం వద అన్నారు. అందరూ చెప్పేస్తారు సత్యం వద, సత్యం సత్యం వద. ఈయన మాత్రం అన్నారు. ఎవరు అయ్యా నువ్వు చెప్పు అంటాడు పక్క. సత్యం వద ఇది చెప్పమన్నాడు. ఈ నువ్వు చెప్తాడు. ఏమయ్యా పక్క వాళ్ళు అన్నిసార్లు మాట్లాడుతుంది, ఆ పాట మాట్లాడా అన్నాడు. ఎవరు? గురువుగా. అప్పుడు కోపం వచ్చి కొట్టేశాడు అనమాట ఎవరికి, ధర్మరాజుకి. అప్పుడు ఆయన అన్నారు, నేను అసత్యము ఆడకుండా జీవితంలో నడిచినప్పుడు కదా నేను సత్యమును పలుకోమని చెప్పాలా ఆనాడు చెప్తాను అన్నాడు. ఎవరు? ఒక్కసారి ముఖం తిరిగిపోయింది. ఎవరికి? ఇది నేను ఎన్నాళ్ళు నాకే విషయం తెలియలేదు. నేను తెల్లవారితే 60 అబద్ధాలు ఆడుతూనే ఉంటుంటాను. చెప్పు స్కూల్లో సత్యం చెప్తూనే ఉంటాను. ఈ విషయం తిరిగి కొట్టేశాడు. ఎంత పాపిష్టి అనుకోండి. ఎవరు? గురువుగా. అంటే పాఠం అమ్మ చెప్పమన్నాడు ఆయన. ఈయన స్వామిను అనుష్ఠానం వచ్చిన బొమ్మ చెప్తాడు అడిగిన. అది ఇది తేడా. మనం పాఠం ఒక చెప్తానే ఉంటా. ఏం పేరయ్యా? సత్యనారాయణ అంటాం, అంతే పేరు. అర్థమైంది కదా. తెల్లాలి సాయంకాలం 66 అబద్ధాలు, అసత్యం మాత్రం, పేరు మాత్రం సత్యనారాయణ. అర్థమైంది కదా. ఈ ప్రకారంగా కాదు అప్పుడు. అందుకని అది అనుష్ఠానం. కోపం. నేను ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాను నేను? ఎక్కడికి పోవాలి? అర్థమైంది కదా. నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఇప్పుడు ఈ విద్యమాన శరీరంతో ఎలా ఉన్నాను, మళ్ళీ నేను ఎక్కడికి పోవాలి? ఇది తీసుకోవాలమ్మా ప్రశ్న. అందరూ చెప్తారు అప్పుడు తెలియజేసుకోవాలి. మేమేమో స్వతంత్రం నుంచి వచ్చాం, వాళ్ళేమో వసంతాల నుంచి వచ్చాం, అమ్మగారేమో కళ్యాణం నుంచి వచ్చారు. ఇలా మొత్తం అన్ని చెప్పేస్తాం లేదా మనం? అది కూడా మాకు తెలియదని చెప్పేస్తున్నారు స్వామి. మీరు ఎక్కడి నుంచి వచ్చామో మాకు తెలుసు, ఎక్కడికి వెళ్ళామో మాకు తెలుసు. దానికోసం ఇచ్చారు ఎందుకు అంటే అక్కడి నుంచి వచ్చాం. మనం అందరం ఎక్కడి నుంచి వచ్చాం? ఎతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రేరిత విసంతి తజ్జిజ్ఞాసస్వ తతు బ్రహ్మ. ఏమి మనం ఎక్కడి నుంచి వచ్చాం? అందరము ఎక్కడ దేని నుంచి సంస్థ పుట్టుచున్నదో, దేని వల్ల అభివృద్ధి నుంచున్నదో, దేనిలో లయమగుచున్నదో మనం ఆ స్థానం నుంచి వచ్చినామన్నమాట. అదే సృష్టి పూర్వం ఏకమేవ ఆసీత్. ఏమి సృష్టికి పూర్వంలో ఏదైతే ఒకే ఒక వస్తువు ఉందో ఆ వస్తువే మనం. అర్థమైందా? ఆ వస్తువే మనం. ఆ వస్తువు యొక్క ఏమి సంకల్ప మాత్రం చేత మనం వచ్చినాం ఇక్కడికి. మనం అందరము ఈ రూపంలో వచ్చినామన్నమాట. కాబట్టి కోపం ప్రశ్న అనమాట. నేనెవరిని, నేనెవరిను అన్నటువంటి ప్రశ్న సామాన్యం. ఇంతకుముందు 3 ముక్కలు కూడా చెప్పేవాడిని నేను మీకు. కోపం, నాహం, సోహం. అర్థమైంది కదా. కోహం అనే ప్రశ్నకి నాహం అని సమాధించుకోవాలి. నేను ఈ శరీరం కాదు, నేను ఇంద్రియములు కాదు, నేను ఏమి మనస్సు కాదు, నేను బుద్ధి కాదు, నేను ఈ పంచకోశములు కాదు, నేను అవస్థాత్రయము కాదు, నేను కారణత్రయ దేహము కాదు. అహం. మరి కావాలి నేను సోహం. సోహం ఈ ప్రపంచమంతా వ్యాపకమైనటువంటి ఏ చైతన్యం అయితే ఉన్నదో నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపము సచ్చిదానంద స్వరూపమైనటువంటిది అది అహం. కోహం అంటే ఎవరు నేనంటే సోహం అన్నటువంటిది. మరి రావాలంటే ఒకరు వచ్చేస్తారా? పట్టుకోవాలంటే ధర్మరాజు అంటే ఉంటుంది. ఆయన సమాధానం చెప్పడం లేదు రోజును. ఇంక మెత్తగా చూశారు. ఇది వాస్తవం, ఇది స్వానుష్ఠానం కానీ ఇది వాచ్య వేదాంతం కాదు. ఏమిటి ఆయన ఇంకెందుకు ఊరుకోండి ఎవరు గురువుగా. అందుకని ఇప్పుడు మనం ఇటు రావాలి అంటే స్వానుష్ఠానం. అదేంటి స్వానుష్ఠానం ఉండవలసింది. అనుష్ఠానాత్ ఏమి పరం కార్యం త్రిశ్లోకేషు నటించన అన్నారు. అనుష్ఠానం కంటే పరం కార్యం మించినటువంటి పని, మించినటువంటి ఏది కూడా త్రిషు లోకేషు 3 కాలములలో ఎక్కడా లేనే. అందుకని తన్ను తాను తెలుసుకోవడమే కష్టం. ఏమంటారు?
మనం ఏమంటాం? అయ్యా వాడంతు చూస్తానంటాం కానీ మనంతు మాత్రం ఈ జన్మలో చూసుకోం. కొన్ని జన్మలైతే అయినా వాడంతు చూసేస్తాం అంటాం. వాడి కోసం జన్మ ఎత్తాలి మనం చూస్తాం నమ్మకాన్ని. ముందు మనంతు చూసుకోవాలి. అర్థమైంది కదా? మనంతు చూసుకుంటే మోక్షం, వాడంతు చూసుకుంటే బంధం. ఇంతే. అర్థమైంది? బంధం మోక్షాలు బయట ఎక్కడా లేవు. వాడంతు చూడడానికి ప్రయత్నం చేస్తే బంధం అవుతుంది, మనంతు చూడడానికి చూస్తే మోక్షం అవుతుంది. అందుచేత ఇది చూసుకోవాలి. ప్రపంచమంతా ఏదైతే వ్యాపించి ఉన్నదో స్థావర జంగమాత్మకమానికి కూడా ప్రభు ఎవరో, శాసనకర్త ఎవరో, అధ్యక్షుడు ఎవరో అని చెప్పుకున్నాం కదా మనం. అనాది నిధనం, సర్వలోక మహేశ్వరం, లోకాధ్యక్షం, స్తోవన్నిత్యం, సర్వ దుఃఖాతిగో భవే. మనకు కావాల్సింది ఏమిటి ఇక్కడ? అనాది నిధనం, సర్వలోక మహేశ్వరం, లోకాధ్యక్షం. ఆ ప్రభు అయిన వారు మనకి అర్థమైందా? అది మనకంటే భిన్నంగా ఉందా? కాదు. అయింది కదా? అది మనకంటే భిన్నము కాదు. అది నేనని తెలుసుకోవాలి. ఓహం అంటే సమాధానం ఏంటి? సోహం అంటే అది నేను. అనాది నిధనం, షడ్భావ ధిక్కార రహితమైనటువంటి వాళ్ళు నేను. అనాది నిధనం. ఇంకేమిటి? సర్వలోక మహేశ్వర్. సమస్త లోకానికి శాసించినటువంటి కర్తనెవరు? నేనే. లోకాన్నంతని అధిష్ఠించి వారు ఏం చేస్తున్నారో సర్వత్ర చూసేవాడిని ఎవరు? దేవదేవం జగత్ ప్రభుం అన్నా. అది అన్నమాట. ఇప్పుడు మనం అది స్తోత్రంతో సృష్టిస్తూ ఉన్నాం. విచారణకు వచ్చేసరికి ఆ స్వరూపము తనకంటే భిన్నము కాదు అన్నటువంటి తెలుసుకోవాలి. అది అన్నమాట. ఇక్కడ విచారణ అంటే అది విచారణ. అందుకని చెప్తున్నాడు, కోహం కథమయం దోష. అయం దోష ఇదం జగత్తు ఈ సంసారాఖ్య ఉత్పత్తి స్థితికి కారణీభూతమై వస్తున్నటువంటిది ఈ అయం దోష కథం. ఈ దోషం వల్ల అహం పరబ్రహ్మ స్వరూపం అని తెలుసుకోలేకపోతూ ఉన్నాను నేను. ఈ దోషం ఎక్కడ? ఈ దోషం ఎక్కడ? ఈ దోషానికి ఉపాధి ఏమిటి అని మనం విచారణ చేయాలి. అర్థమైంది కదా? శాస్త్రం చెప్తుంది నిత్య శుద్ధ భక్త ముక్త స్వరూపుని నేను వింటూ ఉన్నాను, కానీ అది నాకు క్షణంలో మారిపోతుంది కదా. మరి ఈ దోషం ఎక్కడి నుంచి వచ్చింది? తక్కిన విషయాలన్నీ కూడా అది ఉంటే విన్నట్టు వింటున్నాం, తిన్నట్టు తింటూ ఉన్నాం. ఇది ఒకసారి వింటున్నాం కానీ దీని ఎందు మనం మనసు ఉండదు. 10 సార్లు వింటూ ఉన్నా ఎంతవరకు ఉంటుంది? ఆ పెళ్లి రానంత వరకే రామచిలుక రామ్ 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 అంటుంది. పెళ్లి వచ్చిందే కీచు అంటుంది. మనకి ఏదైనా దుఃఖం వచ్చిందే ఈ అహం బ్రహ్మాస్మి గోయిందా అర్థమైపోయింది. అహం బ్రహ్మాస్మి గోయిందా ఏదో చెప్తుంటారు కానీ మనం బ్రహ్మలం అవుతాం. ఎన్ని జన్మలు ఎత్తినా అనుకుంటుంటాం. అర్థమైందా? అందుకని ఇన్ని జన్మలు ఎత్తినా బ్రహ్మలం అవుతామా? బ్రహ్మలోనే ఉంటాడు. మనమేం నిర్ణయం చేసేసి ఇంకంత కట్ట చుట్టేసి. అర్థమైంది కదా? అయ్యన్న విచారిస్తే మన కష్టాలు ఏం పోయినా ఎంత మనకేమిటంటే ముందు లాభం. ఏది విచారించినా మన కష్టాలు మనకి అన్ని పోతూ ఉంటుంటే అబ్బా అక్కడికి ఏది విచారణకి వెళ్ళిన తర్వాత అన్ని బాగానే ఉన్నాయండి మాకు. ఇది మొదలెడతారు. అన్ని బాగుండడం ఏంటి? బాగులేకపోయింది. విచారంలో బాగుంటుంది. ఎక్కడైనా విచారంలో బాగుంటాయి. అప్పుడు ఎలాగంటే వస్తుంది. ఇంతకుముందు మాకు ఇంట్లో ఉన్నటువంటి ఇబ్బందులు అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి ఇబ్బందులు. కానీ అప్పుడు ఈ ఇబ్బందులకి మాకేమిటంటే బీపీ పెరిగిపోయేది. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు విచారణకి వెళ్ళిన తర్వాత మాత్రం ఒక్క డాక్టరే చూపెట్టుకున్న బీపీ ఇది మనకు లాభం వచ్చింది. అంతకుముందు విచారణ లేకపోయినప్పుడు ఆందోళన అయిపోయి మన తల్లకల్లోలం అయిపోయి మనకి తోచకుండా మూర్ఛ స్థితిలో ఉండేవాళ్ళం పూర్వం. ఇప్పుడు అవి ఇప్పుడు ఉంటూనే ఉంటాయి. ప్రారంభాలు వస్తూనే ఉంటుంటాయి. మరి విచారణ వల్ల కనబడింది ఏమిటి అంటే ఆ నష్ట కష్టాలు వచ్చినప్పటికీ ఉయ్యాల్లోనూ పిల్లలు ఊపినట్టుగా అందులో మనం డోలాయమానం కాకుండా ఏమంటారు వాటి నుండి మనము శిక్షణగా నా ఆహ్వానం. ఇప్పుడు దేవుడా దేవుడా ఎప్పుడు పొగుడుతావు అని ఇప్పుడు అంటున్నా. అప్పుడు రా ఎన్ని వస్తే ఏమిటి కదా నదీనాం సముద్రమేవాంభు అన్నారు.
ఏ నదిలో ఎన్ని నదులు వచ్చినా సముద్రం కలుస్తూనే ఉన్నాయి. సముద్రం వచ్చిన నష్టం వచ్చింది కాబట్టి ఎన్ని వచ్చినా రా అంటాం. ఇప్పుడు మనం అర్థమైందా? విచారణ ఉన్నవాడు ఆహ్వానిస్తాడు, మరి భయమే ఉంటుంది. అందుచేత భయరహితం కావాలి అంటే ఏముండాలి మనకి? ఆ విచారణ అన్నటువంటిది ఏది ఉండాలి? తాను ఎవడో తెలుసుకోవాలని విచారణ చేయాలి. మనకి ఇవన్నీ కూడా అప్పుడే కదా. ఇప్పుడు తనకే దుఃఖం ముందు వచ్చేది. తన దుఃఖం పోవాలంటే ఏమి ఇచ్చాడు? తన యొక్క విచారణే ఉండాలి. తన దుఃఖం పోవాలంటే తన విచారణే ఉండాలి. తన విచారణ ఉండి చేస్తే వాళ్ళందరూ కూడా ఋషులందరూ కూడా ఆ విధంగా విచారణ వాళ్ళు ఏది ఇచ్చిపెట్టారు చెప్పండి? కృష్ణాశ్రమంలోనే ఉన్నారు, చక్కగానే అనుభవించినారు, అన్ని విషయాలను చూసుకున్నారు, చక్కగా లోకంలో చరితార్థులు అయిపోయినారు. అందుచేత అది చెప్తున్నారన్నమాట. ఈ ప్రకారముగా ఈ జగత్ అనే దోషము ఎట్లు ఏటించినది? ఈ జగత్ అనే దోషము ఎట్లు ఏటించినది? కాబట్టి ఈ ప్రకారముగా పరామర్శ చేయాలి. ఈ ప్రకారంగా మనం పరామర్శ చేస్తాం. ఎవరైనా వెళ్ళారనుకోండి, అంతకి వాళ్ళు వచ్చినా, అమెరికా నుంచి వచ్చినా, మన ఇంట్లో వాళ్ళు పోయినా ఏం చేస్తాం? పరామర్శకి చేస్తూనే ఉంటాం. ఆ పరామర్శ మనకి ఉన్నదే. ఈ పరామర్శ కూడా చేసుకోవాలి. ఏమిటి? శాస్త్రవాక్యములు చెప్తున్నటువంటి దాన్ని పరామర్శ. తర్వాత ఆమర్శ, ఆసమంతార్థ మర్శ మదనం. ఆ ఒక్క విషయాన్ని మాటి మాటికి మనశీలించడం అనమాట. వెళ్ళారు, ఇలా అయిపోయింది కదా, ఈ విధంగా పోయినారు, అది అంతరాత్రికి ఎందుకు పోయినారు, ఇవన్నీ ఏమైనా పరామర్శ అనమాట. అది జరిగిపోయినవన్నీ కూడా మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేసుకోవడం అనమాట. అర్థమైంది కదా ఇవన్నీ. కాబట్టి ఆ పరామర్శ ఇక్కడ ఏం చెప్పినారు? పరామర్శ ఏదైతే గురువాదులు మనకి చెప్పినారు, ఏదైతే శాస్త్రం చెప్పారో మళ్ళీ దాన్ని మనం ఏం చేయాలి? పరామర్శ చేసుకోవాలి. ఇప్పుడు జరిగితే కదా, జరిగిందని దాని కదా పరామర్శ అంటారు. ఏంట్రా నా మీద నువ్వు రోజు పరామర్శ చేస్తున్నావు అది మళ్ళీ అదేమైంది? ఎప్పుడో జరిగిపోయిన విషయం జరిగిపోయింది, నువ్వు తెల్లవారు అదే చేస్తావా, నీ సంగతి చూస్తాను అంటాడు మళ్ళీ. ఎందుకంటే వాడు జరిగిపోయిన విషయమే వాడిని పరామర్శ చేస్తే మళ్ళీ లోకంలో నేను తప్పు చేసిన వాళ్ళని అనిపించుకుంటాను, అవమానం వస్తుందని వాడికి కోపం మీరు అర్థమైందా? అలాగనే ఇక్కడ మనం ఏం చేయాలి? పరామర్శ చేసుకోవాలి. విన్నది మనము అది చదివింది ఏం చేయాలి? పరామర్శ. దీన్ని ఏమన్నారు? విచారం అన్నారు. ఏమన్నారు? విచారం అని చెప్పినారు. కాబట్టి ఇక ఈ విచారం ఒక శ్లోకం చెప్పి ముగించేద్దాం. అయిపోయింది ఇంత విచారం. విచారాధ్యాయతే తత్వం తత్వాద్విశ్రాంతిరాత్మని అతో మనసిత శాంతవ్యం సర్వదుఃఖ పరిక్షయ. ఈ విచారణ చేశాం మనం. ఈ విచారణ వల్ల మనకు వచ్చే లాభం ఏమిటని చెప్తున్నారు? విచారాత్ జాయతే తత్వం. అది అన్నమాట. విచారం వల్ల తత్వం. తత్వం అంటే యథార్థమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటాం. ఏమయ్యా నీ కోర్టులో పని అయిపోయింది, ఇంకా విచారణ జరుగుతుంది అంటాడు. కోర్టు విచారణ ఇంకా తెగలేదే అంటారు. ఎందుకంటే అందులో ఉండే యథార్థం ఇంకా స్పష్టం కాలేదు. ఎంతమందో సాక్షుల దగ్గరికి వెళ్తున్నారు, ఏ ఊర్లోనో ఎత్తూ ఉంటుంటారు విచారణ అనమాట. కాబట్టి వాక్యంలో వారికి ఆ తత్వం రావాలి. అది యథార్థమే కదా. బాహ్యార్థం వాళ్ళకి యథార్థం. మనకేమిటి? మన ఏ విచారణ చేస్తున్నామో అంతరార్థం చేస్తున్నాయి కాబట్టి మనకి అంతరంలో తత్వం మనకి యథార్థం. అర్థం తెలుస్తుంది అందరికీ. విచారణ విచారాధ్యాయతే తత్వం. విచారణ వల్ల యథార్థం. తత్వాద్విశ్రాంతిరాత్మని. అది అన్నమాట. ఈ తత్వాత్తు ఈ యథార్థం వలన విశ్రాంతి మనకి చక్కని ఆరామం కలుగుతుంది అన్నమాట. ఆ పరమాత్మ యందు ఐక్యస్థితి అయినటువంటి ఒక విశ్రాంతి అన్నమాట. ఏమైందా? లేకపోతే మనస్సు ఎప్పుడు చలనంతోనే ఉంటుంది. బుద్ధి ఎప్పుడూ కూడా నిశ్చయించినటువంటి నిశ్చయాన్ని మళ్ళీ పరివర్తన చేసి అయ్యాయో నేను తెలియక నిశ్చయం తీసుకున్నాను, నేను తెలియక నిర్ణయం చేశాను మళ్ళీ అనుకుంటావా లేదా? ఆ నిర్ణయం తీసుకోవడంలో చాలా నష్టం అయిపోయింది. ఎక్కువ నిర్ణయం తీసుకోవాలని బుద్ధి నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా లేకుండా యథార్థంతో మళ్ళా నిర్ణయానికి అవకాశం లేకుండా విశ్రాంతిని తీసుకుంటారు. మరి విశ్రాంతి అవసరం కదా. అందుకని లోపల విశ్రాంతి ఎప్పటి నుంచో ఇంద్రియాలన్నీ హాయిగా ఉంటాయి, సౌష్ఠంగా ఉంటాయి. అందుకే విశ్రాంతి లభిస్తున్నారు. అతో మనసి శాంతత్వం.
ఇక మనస్సుకి శాంతం వచ్చేసింది. మనస్సు ఏమైపోయింది? ప్రశాంతం వచ్చేసింది అనమాట, ఇంకేమీ లేదు. మనస్సు ఎప్పుడు ప్రశాంతం ఉందో అశాంతస్య ఏం చెప్పినాడు? అశాంతస్య శాంతి లేని వారికి సుఖం లేదు, ప్రశాంతస్య సుఖం భవతి. అశాంతస్య కృత సుఖం ప్రశాంతస్య సుఖం భవేత్ అన్నాడు. అర్థమైంది కదా? అందుకని ప్రశాంతం, అటువంటి అతని మనసి శాంతత్వం అది వస్తే లాభం. సర్వదుఃఖ పరిక్షయ అనేశారు. సమస్త దుఃఖాలు కూడా నాశనం. అందువలన రామ, ఈ విచారణ వల్ల కూడా నీకు ఇది మోక్షానికి ఒక ద్వారం అయ్యా. దీని అంతా కూడా పో. అర్థమైంది కదా? అందుకని నువ్వు 4 సంపాదించుకున్నావా, ఇది నీ జీవితానికే అని చెప్పినారు. కాబట్టి ఈ విధంగా అందరూ కూడా చక్కగా ఈ విచారణకి బాగా శీలించుకుంటూ పరామర్శ చేసుకుంటూ అందరూ సత్కర్మనిష్ఠులై భగవద్భక్తులై ఆత్మజ్ఞాన సంపన్నులై బ్రహ్మాండంతో విరాజిల్లినట్లు ఆ గురుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ అందరికిచ్చి సదా రక్షించుగాక. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.